బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైల్లో ఓ బాలికను లైంగికంగా వేధిస్తూ వీడియో చిత్రీకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పోక్సో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 2న ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి రెక్సల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ లో సికింద్రాబాద్ కు బయలుదేరాడు. అర్ధరాత్రి ఆయన పెద్ద కుమార్తె వాష్రూమ్ కు వెళ్లింది. అదే సమయంలో వెనక వెళ్లిన ఓ వ్యక్తి అక్కడే అరగంట పాటు ఆమెను బంధించి లైంగికంగా వేధించాడు. అంతేకాదు లైంగిక వేధింపులను సెల్ ఫోన్ లోనూ చిత్రీకరించాడు. అరగంట తర్వాత వదిలిపెట్టడంతో బాలిక వచ్చే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆకతాయిని పట్టుకొని ఫోన్ తీసి పరిశీలించగా వీడియోలు బయటపడ్డాయి. దీంతో రైల్వే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఈ మేరకు రైల్వే పోలీసులు చేరుకొని అతని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రైలు సికింద్రాబాద్ కు చేరుకున్నాక బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కెల్తా స్టేషన్ దాటుతున్న సమయంలో జరిగినట్లు అందులో పేర్కొన్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఈ నెల 2న ఒడిశాకు చెందినటువంటి ఓ వ్యక్తి భార్య పిల్లలతో కలిసి రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయనకు కుమార్తె వాష్రూమ్ లోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఒక ఆగంతకుడు లోపలికి చొరబడి ఆమెతో లైంగికంగా కొన్ని మిస్బిహేవ్ చేసినటువంటి పరిస్థితి అయింది. అది మాత్రమే కాకుండా ఆమె వీడియోలు చిత్రీకరించి వాటితో బ్లాక్ మెయిల్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి సందర్భంలో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో వాష్రూమ్ కు వెళ్లిన తర్వాత ఈ ఘటన అనేది చోటు చేసుకుంది. సెల్ ఫోన్ లో వీడియోలు చిత్రీకరించినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత బాలిక అక్కడి నుంచి పరారయి వచ్చి తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేసింది. ఇక దీంతో రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ 139 కు ఫోన్ చేసి విషయాన్ని బాధిత మైనర్ కు చేత తల్లిదండ్రులు చెప్పించారు. గురువారం ఉదయం సికింద్రాబాద్ కు చేరుకున్నాక మైనర్ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కెల్జార్ స్టేషన్ దాడుతున్న సమయంలో జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తండ్రి ఫిర్యాదుతో పోక్సోతో పాటు పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అతని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒకసారిగా ఊహించని ఘటన అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ట్రైన్స్ లో జరుగుతున్నటువంటి వరుస ఇన్సిడెంట్స్ అనేవి మహిళలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రీసెంట్ గా చూసినట్లయితే సికింద్రాబాద్ లోని ఎంఎంకేఎస్ ట్రైన్ లో ఒక మహిళ మీద ఆగంతకుడు దాడి చేయబోతున్నటువంటి సందర్భంలో ఆమె ఒక్కసారిగా ట్రైన్ లో నుంచి దూకేటువంటి ప్రయత్నం చేసింది. ఆ సందర్భంలోనే తీవ్ర గాయాలై ఆ ఘటన మర్చిపోకముందు ఇప్పుడు మరొక ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా పూర్తి చర్యలు తీసుకోవాలనుకుంటున్నాము అంటే ఒకవైపున రైల్వే పోలీసులు తెలియజేస్తున్నప్పటికీ వరుస ఇన్సిడెంట్స్ అనే మాత్రం మహిళలను యువతులను కొంత ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. రైట్, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణికి ఉచ్చు బిగుసుకుంటోంది. రుస్తం అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్నాడు కాకాణి. తాడిపర్తిలో 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ దోపిడీ చేశారని కాకాణి గోవర్ధన్పై కేసు నమోదైంది. పొదలకూరు PS పరిధిలో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు కాకాణి. పిటిషన్ను అంగీకరించిన న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది.
వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణికి ఉచ్చు బిగుసుకుంటోంది. రుస్తం అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్నాడు కాకాణి. తాటిపర్తిలో 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ దోపిడీ చేశారని కాకాణి గోవర్ధన్ పై కేసు నమోదైంది. పొదలకూరు PS పరిధిలో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు కాకాణి. పిటిషన్ను అంగీకరించిన న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది. మరి దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్, థ్యాంక్ యూ రేనా. ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు రోజుకొక ఎపిసోడ్ చోటు చేసుకునింది. ప్రధానంగా ఈ బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి ఘటనలో అయితే బెయిల్ పిటిషన్ నిన్న బెయిల్ వస్తుందంటూ కూడా కొంత బెయిల్ గానీ క్రాష్ గానీ కాకానికి అనుకూలంగా వస్తున్నట్టు కూడా కొంత ఆశావాహం వ్యక్తం చేశారు వైసీపీ శ్రేణులు. అయితే విచారణ నేటికైతే వాయిదా పడే పరిస్థితి. ఇటు ప్రభుత్వం తరఫున దమ్మలంపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా కాకాని గోవర్ధన్ రెడ్డి తరఫున ఓ మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు అయితే మాత్రం హోరాహోరీగా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే ఏదైతే ప్రధానంగా విచారణ అర్హతపై అంటే ఈ 3 నోటీసులు ఇవ్వడము, 3 నోటీసులకి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించకపోవడము, తను విచారణ అదే పోలీసుల విచారణ నుంచి కానీ అలాగే ఈ కేసులకు సంబంధించి కానీ క్రాష్ పిటిషన్ అలాగే ఏదైతే ప్రధానంగా ఈ కేసులో బెయిల్ ముందస్తు బెయిల్ మంజూరు కావాలంటూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల పట్ల ఇరువురు రాయర్లు కూడా కొంత గట్టిగానే వాదనలు వినిపించిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే ముందస్తు రక్షణకు అరెస్టు నుంచి ముందస్తు రక్షణ కల్పించాలంటూ మధ్యంతర ఒత్తులు ఇవ్వాలంటూ కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి తరపున లాయర్ అయితే మాత్రం గట్టిగా వాదనలు వినిపించారు. అయితే ఈ ఇరువురు వాదనలు వినటువంటి జడ్జి దీనికి సంబంధించినటువంటి ఘటనపై అయితే మాత్రం ఇతర రాష్ట్రాల్లో ఇతర హైకోర్టులో జరిగినటువంటి పలు కేసులను కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి క్రమంలో ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తిగా రేపటికైతే మాత్రం తీర్పును వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అంటే ఈ రోజు కాకానికి సంబంధించినటువంటి క్రాష్ పిటిషన్ అలాగే ముందస్తు బెయిల్ వీటికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వివరణ ఈ రోజు మళ్ళీ విచారణ జరిగేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కోర్టు ఉత్తర్వులు ఎలా ఉండబోతున్నాయి, హైకోర్టు నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డికి అనుకూలమైనటువంటి తీర్పు రాబోతుందా, అయితే ప్రతికూలమైన తీర్పు రాబోతుందా, అయితే ఈ ప్రతికూలమైన తీర్పు వచ్చిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలా ముందుకెళ్లబోతున్నారు. అయితే ప్రధానంగా 3 నోటీసులు పొదలకూరుకు సంబంధించినటువంటి పోలీసులు 3 నోటీసులు సర్వ్ చేశారు. 3 నోటీసులు సర్వ్ చేసినప్పటికీ కూడా కనీసం 1 నోటీసు 3 నోటీసులు కూడా కలిగినటువంటి వివరణ ఇవ్వలేదు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఉన్నాను, కుటుంబానికి సంబంధించి హైదరాబాద్ లో ఉన్నాను, పారిపోలేదు అని పదే సోషల్ మీడియాలో కొంత ఫోటోస్ అయితే మాత్రం లీక్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇంతవరకు కూడా విచారణకు హాజరు కాలేదు. నిన్న ఉదయం నుంచి కూడా అందుబాటులో ఉంటాను, నేను ఎక్కడికి పారిపోలేదని చెప్పినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికి కూడా ఎవరికి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం 3 బృందాల పోలీసులు అయితే మాత్రం హైదరాబాద్ లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. అయితే ఈ రోజు వచ్చేటటువంటి తీర్పుని బట్టి పోలీసులు ఎలా ముందుకెళ్లబోతున్నారు. అయితే పోలీసులు కూడా మూడో నోటీస్ ఇచ్చిన తర్వాత 3వ నోటీస్ కనుక స్పందించకపోతే చట్టపరంగా ముందుకెళ్తామంటూ కూడా 3వ నోటీస్ సంబంధించినటువంటి పోలీసులు తెలియజేసిన పరిస్థితి. అయితే 3వ నోటీసు కూడా కాకాని గోవర్ధన్ నుంచి స్పందన రాలేదు. నిన్న ఉదయం 11 గంటలకు నెల్లూరు DSP కార్యాలయానికి రావాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో నిన్న కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు రానటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. నిన్న జరిగినటువంటి హైకోర్టు హైడ్రామా నేపథ్యంలో ఊరట లభిస్తుందని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ తీర్పును మాత్రం ఈ రోజుకి వాయిదా వేసిన పరిస్థితి. ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎలాంటి తీర్పు రాబోతుందా, ఆయనకు అనుకూలంగా రాబోతుందా, ప్రతికూలంగా రాబోతుందా. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక్కడ హైకోర్టులో ట్రయల్స్ నడిపిస్తూనే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించేటటువంటి పనిలో ఉన్నారు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా SC/ST అట్రాసిటీ కేసుకు సంబంధించి కొంత హోల్డ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. దీనికి సంబంధించి క్వార్జ్ మైన్ 250 కోట్లకు సంబంధించినటువంటి రుస్తం మైన్స్ లో జరిగినటువంటి క్వార్జ్ మైన్ మీద అలాగే క్వార్జ్ అక్రమ రవాణా అలాగే ఏదైతే ప్రధానమైనటువంటి కేసు ఏదైతే ఉందో ఇక్కడ విస్ఫోటనాలు ఏదైతే పేలుడు పదార్థాల అక్రమ నిల్వ వీటికి సంబంధించినటువంటి 3 కేసులు అలాగే గతంలో ఉన్నటువంటి అంటే పోలీసులు దురుసుగా మాట్లాడడం, పోలీసులు వ్యక్తిగతంగా ఇచ్చేయడం అలాగే సోషల్ మీడియాకి సంబంధించి 7 కేసులు ఉన్నాయి. నిన్నటి కేసు 8వ కేసు అయింది అని చెప్పాలి. ఈ 8 కేసులకు సంబంధించి క్రాష్ అడుగుతున్నారు, క్రాష్ తో పాటు ముందస్తు బెయిల్ అడుగుతున్నారు. వీటి పట్ల ఎలా స్పందించబోతుంది అంటే ఇటు హైకోర్టులో వచ్చేటటువంటి తీర్పు అయితే మాత్రం కొంత
కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఇక్కడ వైసీపీ శ్రేణులు అయితే ఉత్కంఠభరితంగా ఉన్నాయని చెప్పాలి. అయితే ప్రధానంగా ఇక్కడ హైకోర్టులో ట్రయల్ నడుపుతుంది, సుప్రీంకోర్టులో కూడా న్యాయ నిపుణులతో సలహాలు నడుపుతున్నారు. గతంలో కూడా సుప్రీంకోర్టు నుంచి కొంత ఊరట పొందాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ రోజు ఘటనటువంటి ఘటనపై అయితే మాత్రం ఈ రోజు హైకోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ అయితే మాత్రం చాలా కీలకంగా అయితే మాత్రం ఇటు వైసీపీ అధిష్టానం తాడేపల్లి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయంతో పాటు నెల్లూరుకు సంబంధించిన వైసీపీ శ్రేణులు కూడా కొంత కీలకంగా దానిపై దృష్టి సాధించిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ రోజు జరిగినటువంటి హైకోర్టు తీర్పు అయితే మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రీనా. రైట్ చరిత్, థ్యాంక్ యూ. ఉత్తర తెలంగాణ వరప్రధాయిని శ్రీరామ్ ప్రాజెక్టుకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి మాసంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే వచ్చే నెలలో ఏ విధంగా ఉంటుందో అని రైతులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. ఇక వైఎస్ఆర్ ఎస్పీ ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి నిల్వలపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో నీరు అడగంటిపోయింది, డెడ్ స్టోరీకి చేరిందనే చెప్పవచ్చు. ప్రస్తుతం మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉన్నాం. ప్రాజెక్ట్ పరిస్థితి దయనీయంగా మారినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1065 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్ట్ లో 14 టీఎంసీల నీరు మాత్రమే ఉందని చెప్పవచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే గత సంవత్సరం ఇదే సమయానికి అటు 9-10 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు కూడా తెలిసింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు కురిసినప్పటికీ కూడా జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 287 టీఎంసీల నీరు ఇన్ఫ్లోగా చేరినట్లు తెలుస్తుంది. అలాగే 287 టీఎంసీల నీటిని అవుట్ఫ్లోలో పంపించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో చూసినట్లయితే కరీంనగర్ నుండి వరంగల్, అలాగే నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ వంటి జిల్లాలకు 3 కెనాల ద్వారా నీటిని సాగునీరుని అందిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. సరస్వతి, కాకతీయ, లక్ష్మీ కెనాల ద్వారా తాగునీటిని రైతులకు అందిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ప్రస్తుతానికి నీరు 14 టీఎంసీలకు రావడంతో అటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ప్రాజెక్టు కింద చూసినట్లయితే దిగువన 4.5 లక్షల ఆయకట్టు రైతులు ఎస్ఆర్ఎస్పీ కింద ఉందని చెప్పవచ్చు. ఈసారి మాత్రం నీరు తొందరగానే అడుగండిపోవడంతో రానున్న ఖరీఫ్ సీజన్ లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. వర్షాలు పూర్తి స్థాయిలో పడితేనే అటు పూర్తి స్థాయిలో నీరు ఆ ప్రాజెక్టులోకి వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అలాగే ఎగువనున్న మహారాష్ట్రలో సైతం సరైన వర్షాలు లేక అటు బాబ్లీ ప్రాజెక్టు నుండి కూడా ఇంట్లో తక్కువనే వచ్చినట్టు కూడా అటు రైతు అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా ప్రాజెక్టు మాత్రం అడుగంటిపోయినట్టు కూడా తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఏప్రిల్ మొదటి వారంలో ఇదే పరిస్థితి నెలకొంటే రానున్న మే, జూన్ నెలలో పూర్తిగా అడుగంటిపోయే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ నెల 9వ తేదీ వరకు మాత్రమే అటు సాగునీటి అవసరాలకు నీరు అందిస్తామని మాత్రం అటు అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రాజెక్టు మాత్రం అడుగంటిపోయి అటు డెడ్ స్టోరేజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. కేవలం ఆ ప్రాజెక్ట్ లో 40 టీఎంసీలకు పైన ఉంటే మాత్రమే కిందికి గేట్లు ఎత్తి నీరు అందించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇటు జగిత్యాల, ఆదిలాబాద్, కామారెడ్డి వంటి వాటికి అటు 1 టీఎంసీ నీటిని తాగునీటి అవసరాలకు మాత్రం అందిస్తున్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు కూడా ఈ తాగునీటి అవసరాలకు నీరు అందిస్తామని కూడా అటు అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రాజెక్టు మాత్రం ప్రస్తుతం 14 టీఎంసీలే మాత్రమే ఉంది. మరో 5 టీఎంసీల ఇప్పటికే పూడికతీత భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో 5 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. కేవలం 9 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా ప్రాజెక్టు మాత్రం ఇప్పటికే డెడ్ స్టోరేజ్ చేరుకోవడం పట్ల రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవికాంత్ తో కిషోర్. అదొక రెవెన్యూ డివిజన్ కేంద్రం. ఆ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి ఆ ఊరినే జిల్లా హెడ్ క్వార్టర్స్ గా మార్చాలి అనే డిమాండ్ ఉంది. జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకునే ఆ ప్రాంతంలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు. పోనీ డిగ్రీ కాకుండా కనీసం ఇంటర్ కాలేజ్ కూడా లేదు. అక్కడి ప్రజలు ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదువుకోవాలంటే మరో ఊరు వెళ్లాల్సిందే, లేకుంటే లక్షలు పోసి ప్రైవేటు కాలేజీలకు వెళ్లాలి. ఇందుకు ఏంటా ప్రాంతం, ఎందుకు వచ్చింది ఆ ప్రాంత వాసులకు ఈ పరిస్థితి? ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పరిస్థితి ఊరు గొప్ప పేరు దిబ్బలా మారింది. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురంతో పాటు 4 నియోజకవర్గాలను కలిపి జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. అయితే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి అంటున్న మార్కాపురంలో ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాల లేవు.
అక్కడ ఉండే విద్యార్థులు ఇంటర్, డిగ్రీ చదువుకోవాలి అంటే పక్క ప్రాంతాల్లోని ప్రభుత్వ కళాశాలలకు వెళ్లాల్సిన దుస్థితి, లేకుంటే పట్టణంలోని ప్రైవేట్ కాలేజీల్లో చదువుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ ప్రాంత ప్రజల్లో ఎక్కువ మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారి ఉంటారు. ఇలాంటి వారికి ప్రైవేట్ కాలేజీల్లో లక్షలు ఫీజులు కట్టి తమ పిల్లలను చదివించుకోవాలి అంటే తలకు మించిన భారంగా మారుతోంది. మరోవైపు ఇప్పటికే కొంతమంది చుట్టుపక్కల ప్రాంతాల వారు అప్పులు చేసి మరీ వారి పిల్లలను పట్టణంలోని ప్రైవేటు కాలేజీల్లో చదివించుకుంటున్నారు. తర్వాత చేసిన అప్పులు తీర్చలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మార్కాపురంలోని స్థానిక ఎస్వికేపీ కళాశాల ఎయిడెడ్ కళాశాలగా ఉన్నందువలన అందులో చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన మార్కాపురంలోని ఎయిడెడ్ కళాశాల ఎత్తివేయడంతో ఈ ప్రాంత విద్యార్థులు చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఈ ప్రభుత్వ చొరవతో మార్కాపురంలోని ఒక ఎయిడెడ్ కళాశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మించవలసిందిగా కోరుచున్నాము. ప్రభుత్వ కళాశాల లేకపోవడం వల్ల విద్యార్థులు వలసలు వెళ్లి చదువు ఆపేసే పరిస్థితి ఈ రోజు మార్గంలో కనిపిస్తుంది. గతంలో ఇక్కడ ఎస్వికేపీ ఎయిడెడ్ కాలేజ్ ఉండేది. ఈ కాలేజీలో చదువుకునేందుకు చుట్టుపక్కల 10 మండలాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. 1967లో ప్రారంభమైన ఈ కళాశాలలో చదివిన వారు ఎంతో మంది ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిల్లో ఉన్నారు. 2019 వరకు ఎయిడెడ్ గా నడిచిన ఎస్వికేపీ కాలేజ్ విద్యార్థులు, అధ్యాపకులతో కళకళ్లాడేది. అయితే గత జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలతో ఈ కాలేజ్ పూర్తిగా మూతపడింది. దీంతో పాటు మరో ఎయిడెడ్ కాలేజ్ అయిన రెడ్డి మహిళా కాలేజ్ మాత్రం ప్రైవేటుగా మార్చి నడుపుతున్నారు. పశ్చిమ ప్రకాశం మార్కాపురంలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకి దూరం అవుతున్నారు. ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాటలకే పరిమితయ్యాడు. అయితే ఈలోపు వాళ్ళు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీ, ఎస్వికేవి డిగ్రీ కాలేజీ ఒకటే ఉంది. కానీ దాన్ని ఎయిడెడ్ పేరుతో దాన్ని కూడా కాస్త ప్రైవేట్ పరం చేశారు. ఎయిడెడ్ ఆస్తులు లాక్కోవాలని చెప్పి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కుట్ర వల్ల పశ్చిమ ప్రకాశమైన మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి ప్రాంతాల విద్యార్థులు మరి విద్యోన్నతికి దూరం అయిపోయారు. ఎందుకంటే ఉన్నత విద్య అభ్యసించాలంటే ఖచ్చితంగా డిగ్రీ చదవాలి, డిగ్రీ తర్వాత పీజీ వెళ్ళాలి. అలాంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులందరూ కూడా చదువుకొని ఉన్నతమైన విద్యను అభ్యసిస్తారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతారు. కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ 2 కళాశాలలు ఎయిడెడ్ గా ఉన్న సమయంలో ప్రభుత్వ కాలేజీల అవసరం ఎవరికీ ఉండేది కాదు. అయితే ఎప్పుడైతే ఒకటి మూతపడి మరొకటి ప్రైవేట్ గా మారిందో అప్పట్నుంచి ఈ ప్రాంతవాసులకు ఇంటర్, డిగ్రీ చదవాలి అంటే ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఈ 2 కళాశాలలను ఎయిడెడ్ గా మార్చాలి అనే డిమాండ్ స్థానికుల నుంచి వినిపిస్తోంది. మరోవైపు అద్దె భవనాల్లో అయినా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్, డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తున్న క్రమంలో మార్కాపురం పట్టణంలో ఒక్క ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజ్ లేకపోవటం సిగ్గుచేటని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానికుల డిమాండ్ మేరకు జూన్ నుంచి అయినా ప్రభుత్వ కాలేజీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మార్కాపురం వాసులు కోరుతున్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి పూజా హెగ్డే దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితుల వేదాశీర్వచనం చేశారు. ఇక స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు పూజా హెగ్డే. వచ్చే నెల తాను నటించిన రెట్రో సినిమా విడుదల కానున్నట్లు చెప్పారు పూజా హెగ్డే. నమస్కారం మేడం. చాలా సంతోషంగా ఉంది. నా మనసులో చాలా టైం నుంచి ఇక్కడ రావడానికి ఒక విష్ ఉంది. అండ్ ఈరోజు చాలా మంచి దర్శనం అయింది నా ఫ్యామిలీతో. నేను యాక్చువల్లీ చాలా లక్కీగా ఉన్నాను. దేవుడు నాకు ఇంత మంచి దర్శనం ఇవ్వడానికి ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ. కొత్త ఇప్పుడు మే 1కి రెట్రో ఫిల్మ్ రిలీజ్ అవుతుంది.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు విడుదల రజనీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఏసీబీ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మాజీ మంత్రి విడుదల రజనీ, పిఏ రామకృష్ణ, మరిధి గోపి దాఖలు చేసిన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. క్వారీ యాజమాన్యాన్ని బెదిరించిన కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు రజనీ. స్టోన్ క్రషర్ యాజమాన్యంను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై రజనీపై కేసు నమోదైంది. నేడు విడుదల రజనీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఏసీబీ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మాజీ మంత్రి విడుదల రజనీ, పిఏ రామకృష్ణ, మరిది గోపి దాఖలు చేసిన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. క్వారీ యాజమాన్యాన్ని బెదిరించిన కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు రజనీ. స్టోన్ క్రషర్ యాజమాన్యంను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై రజనీపై కేసు నమోదైంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులతో హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సభకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధితులను నష్టపరిహారం తగినంత అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కోరారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని కూడా అన్నారు. అదేవిధంగా బాధితులు తమ పూర్తి ఆధారాలతో తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయంలో హాజరు కావాలని కూడా అన్నారు. తిరుమలగిరి ఎంఆర్ఓ కార్యాలయంలో స్థానికులకు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ఎలివేటెడ్ కారిడార్ల అంశంపై దృష్టి సారించలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. అనుకోని మనం ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా టీచర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ ఉందో దాని గురించి ఎవరెవరైతే ప్లాట్స్ పోతున్నాయో వాళ్ళందరితోటి గ్రామ సభ ఏర్పాటు చేశారు కలెక్టర్ ఆఫీస్ నుంచి. అందులో భాగంగానే నేను కూడా ఇక్కడికి వచ్చాను. చాలా మంది సంతోషపడుతున్నారు. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతుంది, ఈజీగా ఉంటారని. కాకపోతే ఏంటంటే చాలా మంది కూడా ఇక్కడ ఎవరైతే రోడ్ల మీద ఉన్నారో సొంత మిల్లు వాళ్ళందరికీ ఇబ్బంది ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి కిరాయి రూపంగా దీని మీద డిపెండ్ అవుతున్నారు. కొంచెం వ్యాపారం చేసుకొని కూడా కొంతమంది ఓన్ గా దాని మీద డిపెండ్ అయ్యారు కాబట్టి కిరాయి పోయి ఇబ్బంది, మళ్ళీ వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్నారు అనేసి బాధ. మిగతా వాళ్ళు ఏంటంటే పోయిన జాగాకి కంపెన్సేషన్ వస్తుంది కాబట్టి మాకేం ఇబ్బంది లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా చాలా మంది ఇందాక కూడా నేను చెప్పాను, వచ్చి నన్ను కలుస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే ఎలాగైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే కాబట్టి ఈ 200 ఫీట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ బోర్డు మీటింగ్స్ లో కూడా దీని గురించి చర్చకు వస్తే ఎందుకు 200 ఫీట్లు అవుతుంది, ఎట్లా జరుగుతుంది అని కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టి కూడా మాకు వివరించారు. దాని ద్వారా కంటోన్మెంట్ ప్రజలు కూడా చూశారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరూ ఏమంటారంటే ఎవరైనా అవసరానికి అమ్ముకోవాలంటే అమ్ముకోలేని పరిస్థితి. కొనుక్కున్న వాళ్ళు సగంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ప్రొహిబిటెడ్ కింద పెట్టారు. ప్రస్తుతం ఇది ఈ ఎలివేటెడ్ కారిడార్ కి జాగా కావాలి కాబట్టి కొనడం అమ్మడం లేదు కాబట్టి చాలా మంది ఏమంటారంటే ఏదో ఒక నిర్ణయం అయిపోతుంది, మేము ఫ్రీ అయిపోతాం, మేము అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ తీసుకున్న బెనిఫిట్ వస్తుంది. ఏదో కొంతమంది కోర్టులకు పోయినందుకు చాలా మందికి లాస్ అవుతుంది కాబట్టి వారితో కూడా వీళ్ళే వెళ్ళి మాట్లాడి ఆ కోర్టుల కేసెస్ కూడా విత్డ్రా చేసి అత్యధిక తొందరగా ఈ యొక్క ప్రాబ్లం రిజాల్వ్ కావాలని నేను ఇక్కడ రోడ్డు మీద ఉన్న ప్రజలకి ప్లస్ కోర్టుల కేసు వేసిన వాళ్ళకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు